హే గాయ్స్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. అటుకులతో నేను చేసే ఈ స్పెషల్ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ వెరైటీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే జీవితంలో మర్చిపోరండి. అటుకులు కనిపించాయా ఇంకా ఈ రెసిపీనే చేసుకుని తినాలనిపించేంత బాగుంటుంది. తప్పకుండా చేసుకు తిని చూడండి, మీరే అంటారు వాటి టేస్ట్ అని. ముందుగా ఇలా ఒక క్యారెట్, బంగాళదుంప, 2 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా 2 అంగుళాల పొడవు ముక్కలుగా కట్ చేయండి. పచ్చిమిర్చి బాగా సన్నగా చిన్నగా తరగండి. పచ్చి కొబ్బరిని కాస్త మందంగా తురమండి. ఇప్పుడు 2 కప్పుల అటుకులని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీరు వడేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 లేదా 3 స్పూన్ల వెన్నపూస వేయండి. వెన్నపూసతో దీని టేస్ట్ వేరే లెవెల్ అండి. వెంటనే 2 రెబ్బల కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఇంకో 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించండి. సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ధన కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేగాక స్టవ్ సిమ్లో పెట్టి 1/2 స్పూన్ మిరియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి ఒకసారి ఇలా అంతా కలిసేలా కలిపి కడిగి ఉంచిన అటుకులు వేసి బాగా కలపండి. నమ్మండి, నోటికి చాలా రుచిగా, బొజ్జకి సుఖంగా ఉంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా అస్సలు హెవీగా అనిపించదు. వేడిగా ప్లేట్లో సర్వ్ చేయండి. దీనిలో అప్పటికప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటే ఇది కదా స్వర్గం అనిపించకపోదు. నచ్చిందా? మరి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.